ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏం జరిగింది ఏందనేది దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా చూస్తున్నారు, లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డికి వడదెబ్బ తగిలింది. దీంతో ఆయన 3 రోజుల నుంచి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్ లో ఆయన నివాసంలో రెస్ట్ తీసుకుంటుండగా ఆయన వ్యక్తిగత డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హుజురా నగర్ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ అలసటగా ఉందని ప్రచారం మధ్యలోనే నుంచి వెళ్లిపోయారు. వడదెబ్బ తాకడంతో అప్పటి నుంచి వ్యక్తిగత డాక్టర్లు పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఉత్తమ్ బదులుగా ఆయన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలోనే ప్రచారంలో పాల్గొంటారని మంత్రి కార్యాలయం సిబ్బంది తెలిపారు.